నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సజ్జన. గురుగారు, మనకు జరగబోయే ప్రమాదాలు కాకులకు నిజంగానే ముందుగానే తెలుస్తాయా? అవి ఏమైనా సంకేతాలు ఇస్తాయంటారా? అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తాయంటారు? ఖచ్చితంగా కాకులకు ముందు తెలుస్తాయి. కాకి దేవతా పక్షి, హంస చకోర పక్షి, కాకి ఈ మూడే దేవతా పక్షులు. అందువలన మనకు జరగబోయేటటువంటి భవిష్యత్తుని ముందే అవి తెలుస్తాయి శనీశ్వరుడు. అంతేకాదు, నీకు ఇంకొక విషయం చెప్తా. మన పూర్వీకులు చనిపోయారు కదా, 10, 20, 30 తరాల మన ముత్తాతలు అందరినీ కూడా వాళ్ళ ఆత్మలను చూస్తుంది. ఇది ఒంటి కంటుతో, ఒక కన్నే ఉంటుంది కాకి రెండు కళ్ళతో చూస్తుంది అనుకుంటున్నామో, ఒక కంటితోనే ఇలా చూస్తుంది. అది అంటే వాళ్ళ ప్రేతాత్మలు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందో చూస్తుంది. అది యమలోకాన్ని చూస్తుంది, పితృలోకానికి వెళ్ళి వస్తుంది. అది పితృలోకాన్ని చూస్తుంది. అంటే పితృలోకం వెళ్ళడం అంటే మళ్ళీ మన వాళ్ళు ఏమండి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారా అండి, ఏదో పురాణాల్లో వివరించినట్టుగా పైన స్వర్గలోకం పైన యమలోకం పైన కాదు. కాకి కొక్కలకే తెలుసు యమలోకం ఎక్కడుందన్నది. అంటే గురుగారు, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, కాకి ఆత్మలను చూస్తుంది అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మనం పితృతర్పణాలు పెట్టినప్పుడు కాకి వచ్చి ముట్టుకోవాలి అనేసి అని అంటారు. మరి అది ఒకవేళ ముట్టకపోతే ఇది దేనికి సంకేతం? అంటే మన పితృదేవతలు మన పైన అలిగినట్టు. బ్రతికుండగా మనం తిండి పెట్టలేము తల్లిదండ్రులకి. తిండికి పెట్టకపోవడం వల్ల చనిపోయిన తర్వాత ఒక్కరోజు, అది కూడా కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళని చూశాను నేను. నిష్పక్షపాతంగా నిర్మహోటంగా చెప్తున్నాను. తమ పిల్లలు అమెరికా వెళ్ళాలా, చదువుకోవాలా అని త్యాగాలు చేస్తారు తల్లిదండ్రులు. త్యాగాలు చేసి పాపం వాళ్ళు అక్కడ ఉండి హాస్టల్స్లో ఉన్న తర్వాత కూడా జాబులు చేసినప్పుడు కూడా వాళ్ళంతా అమెరికాలో ఉంటారు. చనిపోయిన తర్వాత ఇక్కడ తండ్రి చనిపోయిన తర్వాత ఆ తల్లిని పలకరించడానికి సంవత్సరం కూడా టికెట్లు దొరకలేదనే వంకతో రానటువంటి వాళ్ళు డబ్బులు అయిపోతాయేమో అని రాని ప్రబుద్ధులను కూడా నేను చూశాను నా కళ్ళతో. అలాగే ప్రతిసారి నేను నా ఫ్రెండ్స్తో శ్మశానానికి వెళ్తాను. ఎందుకంటే వైరాగ్యం రావాలి అంటే శ్మశానం అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేస్తూ ఉండాలి. విహారయాత్రలు, ఎక్స్కర్షన్లు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు కాదు వెళ్ళేది. ఆ శ్మశానంలో నేను చూసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు పిల్లలు, వాళ్ళు డబ్బులు వంత వేసుకుంటారనమాట. అన్న ఇంత ఇంత అని పంతులు గారికి ఆయన డబ్బులు అడుగుతుంటే, మీరు చాలా ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 కోసం వీళ్ళు వాటాలు వేసుకుంటూ వీళ్ళు అక్కడ ఆ కర్మాలన్నీ కూడా కుదించాలని చూస్తున్నారు. నెక్స్ట్ మాకంత టైం ఉండదండి, మేము అమెరికా వెళ్ళిపోవాలా, అందుకని ఈ 11 days కార్యక్రమాలు ఒక 5 daysలో షార్ట్కట్లో చేసేస్తే, విజయవాడలో ఒక పంతులు ఉన్నాడు కృష్ణానది దగ్గర, షార్ట్కట్లో చేస్తాడు, 5 daysలో చేసేస్తాడు. 11 days మాకు అంత టైం లేదు, వీ హ్యావ్ టు ఫ్లై అని చెప్పినటువంటి ప్రబుద్ధుల్ని కూడా నేను చూశాను. 11 days ఒక సిస్టమ్ పెట్టారు. అది యూ హ్యావ్ టు వెయిట్ అంతే. అది అమెరికా అని ఎక్కడికి వెళ్ళని, నీ జాబే పోనీ, నీకు బాడీని ఇచ్చినటువంటి తల్లిదండ్రులని నువ్వు వదిలేసి నేను వెళ్ళిపోతానంటే అలా ఇటువంటి కాలంలో ఈ యొక్క కాకి ఏం చేస్తుందంటే, అటువంటి వాళ్ళు పిండాలు పెడతారు. పిండాలు పెట్టినప్పుడు 11 days చేయాల్సిన కార్యక్రమాన్ని 5 daysలో చేశారనుకో, పితృదేవతలు వాళ్ళు విముక్తి అవ్వదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణం పోతుంది. ప్రాణం ఆల్ ఆఫ్ ఎ సడన్ బాడీ మనకి చనిపోయిన తర్వాత కూడా మనకి కాల్చాల శరీరాన్ని, పంచప్రాణాలు అంటాం కదా, ఇంకొక ప్రాణం కూడా ఉంటుంది. ఎందుకు కాలుస్తారనుకుంటున్నావు? మా గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ ఫౌండర్ చెప్తారు, ఆ శరీరం ఈ యొక్క ఈ డిసెంబ్లింగ్ చేస్తాం మనం, ఇంకా సిస్టమ్ అని ఏ పార్టీకి ఆ పార్టీ విడగొట్టేస్తాం కదా, అలాగా ఈ శరీరాన్ని మనము 6వసారి కాల్చినప్పుడు అప్పుడు మాత్రమే 6వ ప్రాణం బయటికి వెళుతుంది. కాబట్టి హిందూ ధర్మశాస్త్రంలో క్లియర్గా ఇది చెప్పబడింది. అలాగే ఒక్కొక్క రోజు ప్రయాణం చేస్తూ ప్రేతాత్మని తీసుకువెళ్తారు యమభటులు. ఈ ప్రాసెస్ అంతా ఒక 11 days జరుగుతుంది. సో వాళ్ళకి టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే భోజనం పెడతామో ఒక సిస్టమ్ అనేది ఉందో, ఆ సిస్టమ్ ప్రకారం 11 days వీళ్ళ కార్యక్రమాలు పెట్టాలి. అలా పెట్టకుండా నేను 5 days చేస్తానంటే ఆ మైలు పోదు. అందువలన అప్పుడు ఇలాంటి తప్పిదాలు
లేదా బ్రతికున్నప్పుడు భోజనాలు పెట్టకపోవడం ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి పితృదేవతలు పితృ ఆత్మలు ఏమవుతాయంటే తర్వాత కొంతకాలానికి పితృదేవతలుగా ట్రాన్స్ఫర్మ్ అవుతారు. వాళ్ళు పితృలోకములో ఉంటారు. వాళ్ళు దెయ్యాలని కాదు, అవి ప్రేత ఆత్మలు. మనందరం కూడా అలాగ అవుతాం. మనం ప్రేత లోకానికి వెళ్ళి పితృదేవతలం అయిపోతాం. అయిపోయినప్పుడు ఏమిట్రా వీడు మనకి చిన్నప్పుడు అదే మనం ఎంత మల్లారు ముద్దగా చూస్తే కనీసం మనల్ని తలుచును కూడా తలుచుకోవట్లేదు, యూజ్లెస్ ఫెలో, వీడికి పిల్లల్ని ఇవ్వకూడదని స్టాప్ చేసేస్తారు, వీడికి జాబ్లో ప్రోగ్రెస్ రాకూడదు, వీడికి అప్పులు వాళ్ళు ఎగ్గొట్టేయాలా, ఇలాంటివన్నీ కూడా ఎవరికి తగ్గదు వాళ్ళకి పితృదేవతలు ఇచ్చేస్తారు. మరి నువ్వు అప్పుడు నన్ను అడగొచ్చు ఒక డౌటు, మరి మన తాతలే మనకి ఎందుకు ఇస్తారండి అని. ఇస్తారు. పితృదేవతలు అయిన తర్వాత తాత లేదు, గీత లేదు. దే ఆర్ గాడ్స్, దే ఆర్ డెమిగాడ్స్. కాబట్టి వీడు మనవడు లేడు, ఎవడూ లేడు. వీడు దేవతలైనకైనా జాలి ఉంటుందేమో కానీ, లిబరల్గా ఉంటారేమో కానీ పితృదేవతలు లిబరల్గా ఉండరు, చాలా స్ట్రిక్ట్ అనమాట వాళ్ళు. కాబట్టి అప్పుడు వీళ్ళ కార్యక్రమాలు, అన్న కార్యక్రమాలు, పిండ ప్రధానాలు, పిండ కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు కదా, వాళ్ళకి ఏదైనా లోపాలు చేసినప్పుడు ఈ అపాలజైజ్ చేసుకోవాలి, వీళ్ళు క్షమాపణ అడగాల. అలా అడగనప్పుడు ఈ కాకి రాదనమాట, వచ్చి ముట్టుకోదు వెంటనే. అప్పుడు అక్కడ బంధువులు అందరూ కూడా, మా తాతగారు చనిపోయినప్పుడు కూడా నేను చూశాను, మేము రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ కాకి వచ్చి ముట్టుకుంటుంది. అప్పుడు దాకా ఉండని కాకి అప్పుడు వస్తుంది. విచిత్రం అదనమాట. సో ఖచ్చితంగా 100% ఈ యొక్క కాకు అనేటటువంటిది శనీశ్వరుడు రిప్రజెంటేటివ్ అది. అండ్ మనకి మెసేజ్లు ఇస్తుంది అది. అలాగే మనము పితృలోకాలు, మన పితృదేవతల రుణాలను ఉంచుకోకుండా అది ఒక అవకాశాన్ని ఇస్తుంది. అటువంటి టైంలో ఒక్కసారి ఇదే అదునుగా ఈ పంతుళ్ళు ఏం చేస్తున్నారంటే, అపర కార్యక్రమాలు చేసేటటువంటి పంతుళ్ళు ఎలాగో ఈ కాకి ముట్టుకోకపోతే, ఈ అపరకర్మలు చేయకపోతే చెప్తున్నారు కదా అని 10,000 రూపాయలు ఉండేటటువంటి కార్యక్రమాన్ని ప్యాకేజీ మాట్లాడుతున్నారు. ప్యాకేజీ 2 lakhs ప్యాకేజీ లాగా. సో ఈ యొక్క కాకి ఏం చేస్తుందంటే వీళ్ళకి చక్కగా ఈ ఇబ్బందులు లేకుండా పాపం సింపుల్గా ఒక కాకి ముట్టుకుంటే సరిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనకి పితృదేవతలు ఏం చేస్తున్నారు, వీళ్ళని రక్షించడం కోసం కాకి రూపంలో వచ్చి ముట్టుకుంటున్నారు అనమాట. అలాగే ఇంకా మన క్వశ్చన్లోకి వెళ్తే, అసలు మన జరగబోయే ప్రమాదాలు ముందుగానే కాకులకు తెలుస్తాయా? ఖచ్చితంగా తెలుస్తాయి. నాట్ ఓన్లీ కాకులకే కాదు, ఇప్పుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి, అవి ఆత్మలను చూడగలుగుతాయి. నేను చిన్నప్పటి నుంచి చాలా కుక్కలను పెంచాను. ఇప్పటికీ మా ఇంట్లో పిల్లలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. మరి అవి అన్సైకలాజికల్గా అరుస్తాయి, ఎక్కడో చూస్తాయి అవి. అలాగే కాకి ఏంటంటే డైరెక్ట్ ఈ కుక్క భైరవుడు, పిల్లి రాహువు, మరి ప్రత్యంగర అమ్మవారి యొక్క రూపం అన్నమాట అది. ఇట్స్ ఎ క్యాట్ ఫ్యామిలీ, టైగర్ ఇస్ అ క్యాట్ ఫ్యామిలీ, లైన్, ఇవన్నీ కూడా. అలాగే ఈ కాకి చక్కగా మనకి ఈ జరగబోయే ప్రమాదాలని అంచనా వేసి, మన పితృదేవతల రూపం, ప్రతిరూపం కాబట్టి కాకి తన సంతానాన్ని రక్షించుకోవడం కోసం కాకి రూపంలో వచ్చి బుద్ధిం యోన ప్రచోదయాత్ అంటే తన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగా, కానీ ఆ బుద్ధిలో కలిగిస్తుంది, ఆ మనస్సులో కలిగిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇచ్ఛాశక్తి అన్నమాట. అంటే మనకి సపోజ్ నువ్వు ఒక రాజకీయ నాయకురాలు అవ్వాలనుకున్నప్పుడు, లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలా, ఇవన్నీ కూడా వెళ్తావు. టెక్నికల్ నోహౌ అంటే ఎలా పెట్టాలి, ఏం చేయాలంటే మెషినరీ అది తెచ్చుకోవాలా, అక్కడి నుంచి ఓకే తెచ్చుకుంటాం, వర్కింగ్ ప్రొసీజర్ అంతా బాగుంది. క్రియాశక్తి అంటే మనము చేసేటటువంటి పని అన్నమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అంటే దానికి సంబంధించిన మెషిన్స్ ఎక్కడ కొనాలి, జర్మనీ నుంచి తెప్పించాలా, ఎక్కడి నుంచి తెప్పించాలి, ఎలా చేయాలి, ఇది ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి పని చేయించడం, తర్వాత రన్నింగ్ చేయించడం, ఇంప్లిమెంటేషన్లో పెట్టడం క్రియాశక్తి. అసలు నీకు ఈ ఇండస్ట్రీ పెట్టాలనే సంకల్పం ఎవరిచ్చారు? అసలు ఇచ్ఛాశక్తి, అదే పార్వతి. అలాగా ఈ కాకి ఏం చేస్తుందంటే శనీశ్వరుడు మనకి ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి సుమా, వీడికి నా సంతానము, పితృదేవతలు సంతానానికి అని చెప్పి పితృదేవతలే పంపిస్తారన్నమాట కాకిని. ఆ థాట్ని మైండ్లోకి దానికి వస్తుంది, అందుకని అది వచ్చి మన ఇంటి ముందు అరుస్తుంది.
అదే వేరే వాడికి ఉందనుకోండి, నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా వాడింటికి వెళ్ళి అరుస్తుంది. సో ఇట్స్ ఎ నోబెల్ డ్యూటీ చేసేటటువంటి అద్భుతమైనటువంటి పక్షి రాజము కాకి. అంటే కాకి ఒకవేళ పువ్వులు తీసుకెళ్తున్నప్పుడు కానీ, లేదంటే మాంసం ముద్దను తీసుకెళ్తున్నప్పుడు కానీ, అది దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అనేసి అని అంటారు? త్వరలో మీరు కోటీశ్వరుడు కాబోతున్నారు, నాగార్జునలాగా అయిపోతున్నారు అని చెప్పడం. ఎలా అంటే, నోటితో పువ్వులు తీసుకెళ్తుంది అనుకోండి, మనం వెళ్తున్నప్పుడు సంపద కలుగుతుంది. మాంసము అబ్బే మాంసం తీసుకెళ్తుందండి, మా ఇంటి ముందుకు తీసుకొచ్చి మా గోడ మీద పెడుతుందండి, మంచం మీద పెడుతుందని బిల్డప్లు ఇస్తారు. మరి మాంసం తినేట్లా వీళ్ళంతా? నాన్ వెజిటేరియన్స్ కాదా వీళ్ళంతా? కాకి తింటే తప్పొచ్చి మీ గోడ మీద పెడితే తప్పొచ్చిందా? మాంసం ముద్దను కనుక తెచ్చి పెడితే అసలు అది ఎప్పుడు తెచ్చి పెడుతుందా అని ఎదురు చూడాలి. అపర కుబేరులు అవుతారు అని శాస్త్రం చెప్పబడుతోంది. ఇదిగో దానికి సంబంధించినటువంటి శ్లోకం కూడా ఉంది. ఇది మనకి పరాశర మహర్షి ఇచ్చినటువంటిది. శితకుసుమ శుచి మాంసాననేర్థి సిద్ధిర్యథోప్సిత యాతు పక్షౌధున్వార్నోర్ధ్వాననే చ విఘ్నం ముహు క్వణితి. ఇది పరాశర మహర్షి మనకి బృహత్ సంహితలో ఇచ్చినటువంటిది 41వ శ్లోకం. తెల్లని పువ్వులు లేకపోతే ఈ అపవిత్రమైనటువంటి వస్తువులు, ఈ మాంసము ఇలాంటివి, వీటిని నోట కరుచుకొని కనుక మనకి కాకి అరుస్తూ కనుక శకునం కనిపిస్తే ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికుడి యొక్క సర్వ కోరికలు తీరిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి అని శ్లోకం అర్థం. అలాగే 2 రెక్కలు ఇలా కొట్టుకుంటూ అరుస్తున్నటువంటి కాకి కనుక మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక కనబడితే త్వరలో మనకి విఘ్నాలు కలుగుతాయి, అంటే మనం చేస్తున్నటువంటి పనులకి అడ్డంకు కలుగుతుంది అని ఈ శ్లోకం అర్థం అన్నమాట. ఇంకా ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటారు ప్రమాదాలు జరుగుతున్నాయి అని? మంచం మీదకి వచ్చి ఈ యొక్క సర్పాలని, జర్రెల్ని, వాటిని అన్నిటిని తింటుంది కదా, వెంట్రుకల్ని, ఎముకల్ని తీసుకొచ్చి మంచం పైన పెట్టిన. అలాగే కాకి అరిచే స్టైల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఎలాగైతే స్లోగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి గట్టిగా నొక్కి మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, ఆ విధంగా కాకి కూడా రకరకాల శబ్దాలను చేస్తుందట. అది ఎలాంటి శబ్దాలు? యుద్ధాయ ఠాకుటాక్వితి గుహు వన్హి భయం కఠే కఠే కలహ టాకులి చిండితి కే కే ఖేతి పురం చేతి దోషాయ అని బృహత్ సంహితలో వరాహమిహిరుడు చెప్పాడు. అంటే ప్రయాణంలో మనం వెళుతున్నప్పుడు ఆ సమయంలో ఎక్కడైనా సరే కాకి అరుస్తూ టాకుటాక్వితి అనేటటువంటి శబ్దం వచ్చేలాగా, అంటే కావు 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 అని అరుస్తూ ఉంటుంది, కానీ ఈ సౌండ్ మనకి వినబడుతుందన్నమాట. అలాంటి శబ్దం వస్తే త్వరలో మనతో ఎవరో ఒకరు మన ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకోబోతున్నారు అని సూచిస్తుంది ప్రమాదాన్ని. గుహు అనేటటువంటి శబ్దం వచ్చే విధంగా కనుక ఉంటే త్వరలో అగ్ని ప్రమాదం జరగబోతోంది అన్నది నిదర్శనం. కటే కటే అనేటటువంటి శబ్దం కనుక చేస్తే కలహం, గొడవలు కలుగుతాయి అని. ఠాకులి కే కే ఖే అనేటటువంటి శబ్దాలు చేస్తే, చిండితి అనే శబ్దం కనుక చేస్తే మనకి కొన్ని దోషాలు కలుగుతాయి అని చెప్పి, ఈ గర్భదోషము, పిల్లలు పుట్టి మరణించడము, ఇలాంటివన్నీ కూడా ఈ మంచం మీదకి తీసుకొచ్చి ఈ కాకులు కొన్ని వదిలివేస్తూ ఉంటాయి. అది కూడా ఈ ఆపదలకి సంకేతం. గోళ్ళు, వెంట్రుకలు, ఇలాంటివన్నీ అమ్మ. అలాగే గురువుగారు, అసలు మనకి ప్రమాదాలు జరుగుతాయి అనేసి కాకి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.